విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలంలోని పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం సముద్ర తీరం వద్ద 2000 మందితో యోగా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఆర్ శ్రీను, రాంబాబు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ యోగాలోని ఆసనాలు, బ్రీతింగ్ టెక్నిక్స్ అన్ని చేసి చూపించి హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర్లతో కలిసి యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుందన్నారు. యోగా జీవితంలో ఒక భాగం అవ్వాలని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రపంచానికి యోగా భారతదేశం ఇచ్చిన ఒక బహుమతిని యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రేవు పోలవరంలో తీరం అని చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా రేవు పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేశానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా రేవు పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్, గెడ్డం బుజ్జి, తోట నగేష్, వెలగా సుధాకర్రావు, టీడీపీ నాయకులు వినోద్, రాజు, లాలం, కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేష్, అమలకంటి అబద్ధం, చెంచల పద్దు, లాలం నాయుడు, యాళ్ల వరహాలబాబు, వెలగా శ్రీనివాసరావు, కొప్పిశెట్టి బుజ్జితో కూటమి నాయకులు, జిల్లా అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్వాస విడిచిపెడితే తలంపు, మళ్ళా శ్వాస తీసుకుంటూ ఎడం పక్కకి, శ్వాస తీసుకుంటూ విడిచిపెడుతూ నిటారుగానికి, శ్వాస విడిచిపెడుతూ వెనక నుంచి కిందికి, మళ్ళా శ్వాస తీసుకుంటూ కుడి నుంచి నెమ్మదికి పైకి స్ట్రైట్ గా. యోగా అంటే యోగా ఎక్కడ నేర్చుకున్నావు అక్క? నువ్వు ఎంత ఫీజు అవుతుంది? బెండ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి, శ్వాస విడిచిపెడుతూ తలని కుడి పక్కకు వంచండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా, శ్వాస తీసుకుంటూ పూర్తిగా తల భాగాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. శ్వాస ఆధారంగా చేయాలి. మళ్ళా శ్వాస విడిచిపెడుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. అలానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. రిలాక్స్. నెక్ షోల్డర్స్ స్ట్రెచెస్ చేస్తామండి. చేతుల్ని శరీరం పక్క నుంచి శ్వాస తీసుకుని 1 2 3 4 5 రిలాక్స్. చేతులు పక్క నుంచి కిందకి కాలు తీస్తాం. వ్యతిరేక దిశలో చేస్తాం. ఈసారి ఎడమ కాలుతో లెఫ్ట్ లెగ్ ప్లేస్ చేయండి. చేతుల పక్కకి బ్యాలెన్స్ అయిన తర్వాత చేతుల పైకి తీసుకుని వెళ్తాం. కింద కాలు టైట్గా బిగించి ఉంచితే బ్యాలెన్స్ ఉంటుంది. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ పూర్తిగా కుడి పక్కకి తిరగాల్సి ఉంటుంది. ఎడం చేయి కుడి భుజం మీద దగ్గర పెట్టాలి. కుడి సైడ్, రైట్ సైడ్ తిరగండి. ఫస్ట్ రైట్ సైడ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతుల ముందుకి ఎదురుగా చూసి ఒక రౌండ్ చేసి 2 రౌండ్ కలిసి చేయండి అవసరం అయితే. శ్వాస తీసుకుంటాం. వదులుతూ మళ్ళీ ఎడం పక్కకి, మళ్ళా శ్వాస తీసుకుంటూ ముందుకి, విడిచిపెడుతూ కుడి పక్కకి, మళ్ళా శ్వాస తీసుకుంటూ ముందుకి, విడిచిపెడుతూ శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి పైకి తీసుకుని వెళ్ళండి. చేతుల ముందు నుంచి చేతులు పూర్తిగా పైకి. శ్వాస తీసుకోండి పూర్తిగా. శ్వాస వదులుతూ అలా ఫార్వర్డ్ బెండ్ అవుతాం. ముందుకు అలా చేతుల్ని కాళ్ళ దగ్గరికి వరకు తీసుకుని వెళ్ళండి. పాదాశ్వాస. పొట్ట కంట్రోల్ అన్ని శక్తివంతం అవుతాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, అరుగుదల శక్తి పెరుగుతుంది. 5 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటే ఒక్కసారిగా చేతులు నెమ్మదిగా పైకి, శ్వాస విడిచిపెడుతూ చేతుల కింద తీసుకొని వస్తాం. నెక్స్ట్ కూర్చోండి, నడుము నిటారుగా. 5 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4 5. రిలాక్స్. మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ చేతుల కిందకి. ఆసనాలు ప్రారంభం అవుతాయండి. నిల్చొని చేసే ఆసనాలు చేస్తాము. తాడాసనం. చేతులు ముందుకు ఎదురుగా శ్వాస తీసుకుంటూ చేతులు ఇంటర్లాక్ చేయండి. చేతులు అలా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకుని వెళ్తాం. కాళ్ళు మడుము పైకి ఎత్తాలి. కాళ్ళు మడుము పైకి ఎత్తాలి. 1 2 3 4 5. రిలాక్స్. చేతులు పక్క నుంచి కిందకి. నెక్స్ట్ వృక్షాసనం. రివర్స్ లో ఉండాలి. చేతులు ఇలా రివర్స్ లో పెట్టండి. ఇలా రివర్స్ లో పెట్టాలి. మళ్ళీ శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా కిందకి. శ్వాస ఆధారంగా చేయాలి. అందరూ ఒకేసారి చేద్దాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పూర్తిగా కిందకి దించిన తర్వాత మళ్ళీ పూర్తిగా పైకి వెళ్ళాలి. మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ కిందికి, దృష్టి ఎదురుగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి, శ్వాస విడిచిపెడుతూ కిందికి. రిలాక్స్. ఈసారి షోల్డర్స్ రొటేషన్ చేస్తామండి. చేతులు భుజం మీద పెట్టుకోండి. చేతుల ముందు మోచేతులు కలపండి. మోచేతులు కలపాలి. శ్వాస తీసుకుంటూ చేతులు ముందు నుంచి పైకి, శ్వాస విడిచిపెడుతూ పైనుంచి కిందికి 3 సార్లు చేస్తాం. 3 సార్లు పూర్తయిన తర్వాత మళ్ళా షోల్డర్స్ ముందు కలిపి ఈసారి వెనక నుంచి పూర్తిగా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టాలి. 3 సార్లు చేసిన తర్వాత చేతుల్ని శరీరం పక్కన పెడతాం. విశ్రాంతి స్థితి. రిలాక్స్. ఇలా పక్కనండి, ఇలా పక్కెళ్ళండి. అందరికీ నమస్కారం. సమన్వయ కమిటీ నాయకులందరూ కూడా మేడం గారు ఇంటి టిఫిన్ ఏర్పాటు చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు కలెక్టర్ గారితో, బీడీ గారితో, మన హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది కాబట్టి సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా మేడం గారి ఇంటికి వస్తారని మరీ కోరుతున్నాం. సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా మేడం గారి ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా పక్కనండి, ఇలా పక్కెళ్ళండి. అందరికీ నమస్కారం. సమన్వయ కమిటీ నాయకులందరూ కూడా మేడం గారు ఇంటి టిఫిన్ ఏర్పాటు చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు కలెక్టర్ గారితో, బీడీ గారితో, మన హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది కాబట్టి సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా మేడం గారి ఇంటికి వస్తారని మరీ కోరుతున్నాం. సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా మేడం గారి ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాం. 3 బహుమతులు రావడం జరిగింది. అందులో 2 బహుమతులు ఎస్ఆర్ఆర్ మండలంగా వచ్చినాయి. చప్పట్లతో అభినందించాలి వాళ్ళందరూ కూడా. దయచేసి యోగా గురువులు వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తాను. యోగా గురుస్ మీరు యోగా గురుసేనా?
తేజస్విని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తాను. మేడం చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకెళ్తే ఆహ్వానిస్తాను. పి తేజస్వి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తాను. ఆయుష్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తాను. ఎవరు కూడా నిల్చోకూడదండి. దయచేసి చుట్టుపక్కల ఎవరు నిల్చోవద్దు. దండాసన్. నెక్స్ట్ కాళ్ళు రెండు కలపండి, భద్రాసనం చేస్తాం. సంఘటన మంత్రం యొక్క భావార్థం. ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోవాలండి. ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నాడి శోధన ప్రాణాయామం చేద్దామండి. అందరం చేయొచ్చు. చేతులందరూ నాసికాగ్ర ముద్ర. కుడి చేయి యొక్క చిటికిన వేలు, ఉంగరం వేలు శ్వాస వదులుతూ మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూర్చోండి. నడుము నిటారుగా 5 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4. నడుము నిటారు చేసి కూర్చోండి. చేతుల్ని ఇలా నీస్ దగ్గర పెట్టుకుంటాం. నడుము నిటారుగా, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. One, 2, 3, 4, 5. రిలాక్స్. చేతులు శ్వాస తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవుతాం. 5 సెకండ్స్ ఉంటాం. ఉంటుంది. ఎడమ చేయి కుడి భుజం మీద దగ్గర పెట్టాలి. కుడి సైడ్, రైట్ సైడ్ తిరిగి. సంఘటన మంత్రం యొక్క భావార్థం. ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోవాలండి. ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. అలా దీర్ఘ శ్వాస తీసుకోండి. పెడుతూ కిందికి. రిలాక్స్. ఈసారి షోల్డర్స్ రొటేషన్ చేస్తామండి. చేతులు భుజం మీద పెట్టుకోండి. చేతులు ముందు మో చేతులు కలపండి. మో చేతులు కలపాలి. కదలికలు ఎటువంటి ఆలోచన చేయకూడదండి. అందరు కళ్ళు మూసుకొని ఉండాలి. శాంతంగా కూర్చుంటాం. దండాసన్. నెక్స్ట్ కాళ్ళు రెండు కలపండి, భద్రాసనం చేస్తాం. ఇంతవరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈ రోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాని మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి, మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగాస్ చేసుకొని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం. ఏదో 21వ తారీఖు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది, మీరు అందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన 5 లక్షల మంది కూడా యోగా చేయాలి. యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు
అదే మాదిరిగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా అలిసిపోయి రెస్ట్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా యోగా చేస్తున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే మనం ఈ రోజు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనప్పుడు కూడా ఈ రోజుతో కాకుండా మనం పాల్గొన్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా రోజుకి 1 గంట పాటు మన ఆరోగ్యం 24 గంటలు 1 గంట పాటు మన ఆరోగ్యం కోసం కేటాయించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మీ కుటుంబంలో ఆనందంగా ఉండాలి. డబ్బు లేకపోయినా పర్లేదు, ముందు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే నీ నీరసం వస్తే భార్య భర్తలు అందరూ బాధపడతారు, భార్య పిల్లలు అందరూ బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితి రాకుండా ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ 1 గంట కష్టపడాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని అమలు చేయడం కోసం ఈ రోజు మీతో పాటు నేను కూడా పాల్గొంటానని కూడా చేస్తానని నేను హామీ ఇస్తూ మీ అందరి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.